की जय। అవతార్ మెహర్ బాబా की జై. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనేటువంటి గ్రంథాన్ని గత కొద్ది రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. ఒబీడియన్స్ మీన్స్ వాట్ అంటే విధేయత అంటే అర్థం ఏమిటి అనే చాప్టర్ చదువుతూ మనం మధ్యలో ఆగాం. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం విధేయత గురించి బోధిస్తూ ఇరిచ్ ఏం చెప్తున్నాడంటే, విధేయత అంటే అక్షరాల విధేయత. అంటే మన బుర్ర ఉపయోగించడానికి, మన బుద్ధిని ఉపయోగించడానికి ఏమాత్రము ఆస్కారము లేనటువంటి విధేయత. ఉదాహరణ ఘని ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. అతను బహిర్భూమికి కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్ళారు. బాబా తప్పట్లో కొట్టారు. అక్కడి నుంచే ప్యాంటు పూర్తిగా వేసుకోకుండా కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది మనకి హాస్యంలాగా అనిపించొచ్చు, కానీ మండలి వారి జీవితంలో అది నిత్యకృత్యంగా ఉంటూ ఉండేది అని చెబుతూ అక్కడ ఆగాం మనం. లైఫ్ విత్ మేర్ బాబా వాజ్ ఎ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ వేర్ లాజిక్ వాజ్ కంటిన్యూవలీ కన్ఫౌండెడ్. మెహర్ బాబాతో జీవించడము అనగా అర్థం ఏంటంటే, మన తర్కానికి అంత గందరగోళం, అంటే మనం ఆయన ఏం చెప్పాడో అది సూట్ కాదనమాట తర్కానికి. మనం ఉదాహరణ చదువుకుంటూ ఉంటాం మనం. తల్లి తల నరికి తీసుకురా అని తండ్రి చెప్పాడని, వెంటనే అతను వెళ్ళి తల నరికి తెచ్చి ఇచ్చాడని మనం చదువుకుంటూ ఉంటాం కదా మన ఇతిహాసాల్లోంచి. అంటే తల్లి తల నరకమన్నం ఏ తర్కము ఒప్పుకోదు. అది ఆలోచిస్తే చాలా దుర్మార్గము, అన్యాయం అయినటువంటి ఆజ్ఞ. కానీ అక్కడ బుద్ధిని ఉపయోగించడానికి అవకాశమే లేనటువంటి విధేయత. అందుచేత బాబా ఆజ్ఞలను అమలుపరచడంలో తర్కము తికమక పడుతూ ఉంటుంది. ఇట్ రిక్వైర్డ్ వన్ టు సరెండర్ కంప్లీట్లీ టు ద విల్ అండ్ విష్ ఆఫ్ ద లార్డ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అన్ని పరిస్థితులలోనూ కూడా ప్రభువు యొక్క సంకల్పానికి, ప్రభువు యొక్క ఇచ్ఛకు సర్వార్పణ అయి ఉండడమే అది దాని అర్థం. అంటే విధేయత అంటే అది దాని అర్థము. డ్యూరింగ్ ది ఇయర్స్ దట్ ఐ వర్క్డ్ విత్ ఎరేజ్, every now and again he would remind me of the impossibility of living with a God man unless and until he makes it possible. ఈ గ్రంథ రచయిత అయినటువంటి దవన చెప్తోంది, నేను ఇరిచితో చాలా ఏళ్ళు గడిపాను కదా. ఆ సమయంలో దైవీ మానవునితో జీవించడం అంటే ఎంత దుర్లభంగా ఉంటుంది అనేక సార్లు నాకు చెబుతూ ఉండేవాడు. ఇరిచ్ మాటలు యథాతథంగా. యు వాంట్ టు బీ విత్ మేర్ బాబా అంటే నీకు మెహర్ బాబాతో ఉండాలని ఉందా? యూ వుడ్ నాట్ హ్యావ్ లాస్ట్ ఏ డే విత్ మెహర్ బాబా. దవానాతో చెప్తున్నాడు. ఒక్కరోజు కూడా నువ్వు గడిపి ఉండలేకపోయేది. నేను చెప్తున్నాను, నేను నీకు ఒక్కరోజు కూడా దుర్లభము. స్వయంగా ఒక సందర్భంగా బాబాయే ఇలా చెప్పారు. హిమాలయాల నుంచి ఒక యోగి బాబా దర్శనానికి వచ్చాడు. వచ్చి నీ దగ్గర నేను ఉండిపోతాను, నన్ను అనుమతించండి అని అడిగాడు. బాబా మండలి వాళ్ళని చూపిస్తూ, వీళ్ళు ఉంటున్నారు కదా, నేనెందుకు ఉండలేను అనుకుంటున్నావా అని బాబా చెప్పారు. ఎవరెస్ట్ పర్వత శిఖరం మీద గుడ్డలు లేకుండా కూర్చోవడం చాలా సులభం నా దగ్గర 1 గంట ఉండడం కంటే అని. అదే ఇక్కడ ఇరిచ్ కూడా చెబుతూ ఉన్నాడు దవానాతో. నీవు కనుక బాబా దగ్గర ఉండడానికి ప్రయత్నిస్తే ఒక్కరోజు కూడా ఉండలేకపోయేదానివే. ఐ టెల్ యూ, వీ డిడ్ నాట్ డూ ఇట్, హీ మేడ్ అస్ డూ ఇట్. ఎరిచ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నాను ఖచ్చితంగా, మేమేమీ చెయ్యలేదు, ఆయనే మా ద్వారా ఆయన ఆజ్ఞలను అమలుపరిచేలా చేశాడు ఆయనే. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆయనే గనక మాకు సహాయం చెయ్యకపోతే ఆయన ఆజ్ఞలను అమలుపరచడము అసాధ్యము. నన్ హూ లివ్డ్ విత్ హిమ్ కుడ్ డేర్ టు సే that they were able to live with him, that they were able to obey him.
ఆయనతో జీవించిన వాళ్ళలో ఎవడైనా సరే ధైర్యంగా నేను ఆయనతో జీవించాను, నేను ఆయనకు విధేయుడుగా ఉండగలిగాను అని చెప్పలేడు. ఇట్ ఈస్ హీ హూ గేవ్ అస్ ది ఆపర్చునిటీ టు షేర్ ఇన్ హిజ్ వర్క్ అండ్ లివ్ విత్ హిమ్. పాపం ప్రభువే మాకు అవకాశం ఇచ్చాడు. ఆయన విశ్వకార్యంలో పాలు పంచుకునేలా, ఆయనతో కలిసి నివసించేలా. ఆయనే. అది మా సామర్థ్యం కాదు అది. పీపుల్ థింక్ దట్ ఐ ఒబేడ్ హిమ్. మీరంతా ఏమనుకుంటారంటే ప్రజలంతా, అబ్బా! ఎరిచి గొప్పగా విధేయత చూపించాడు బాబా పట్ల అనుకుంటారు. బట్ ఇట్ ఈజ్ హీ హూ మేడ్ మీ ఒబే హిమ్. కానీ అలా విధేయుడుగా నేను ఉండేలా చేసింది ప్రభువే. ఇది మర్చిపోకండి మీరెవరూ కూడా. దిస్ ఈజ్ హౌ ఐ ఫీల్ నౌ. ఇప్పుడు నేను వెనక్కి నా జీవితం చూసుకుంటే చాలా స్పష్టంగా నాకు ఈ విషయం తెలుస్తోంది. యూ విల్ నెవర్ బి ఏబుల్ టు సే ఐ సర్వ్డ్ హిమ్, ఐ హెల్ప్డ్ హిమ్. అది బాబాని, బాబాతో జీవించి ఎన్నేళ్ళు గడిపిన ఎవ్వడు కూడా నేను ఆయనకి సేవించాను, నేను ఆయనకి సేవ చేశాను అని ఎవ్వడూ చెప్పలేడు. ఆల్దో ఐ యూస్ టు డూ దట్ ఇన్ ది ఎర్లీ ఇయర్స్ వెల్, దట్ ఈస్ ద నొవిషియేట్స్ థింకింగ్, డేరింగ్ టు సే దట్ వీ కెన్ బి ఆఫ్ సర్వీస్ టు అవర్ లార్డ్. అయితే నేను యువకుడిగా ఉన్న రోజుల్లో, అంటే కొత్తగా వచ్చిన రోజుల్లో నేను ఇలాగే బోర విరుచుకొని చెప్పేవాడు, ఓహో నేను చేస్తున్నాను బాగానే సేవ బాబాకనే. కానీ ఇప్పుడు కాదు సుమా. ఇప్పుడు తేట తెల్లం అవుతోంది నాకు. మనకి ఆ సామర్థ్యము లేదు. ఆయన అది ఇస్తేనే మనం చెయ్యగలుగుతున్నాము. బట్ విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ వీ బిగిన్ టు బికమ్ అవేర్ హౌ అన్వర్ది వి ఆర్. కాలం గడిచే కొలది, ఆయన మీద అవగాహన పెరిగే కొలది, మనము ఆయనను సేవించడానికి ఎంత పనికిమాలిన వాళ్ళము, ఎంత అసమర్థులము అనే విషయం మరింతగా మరింతగా తెలుస్తూ ఉంది. అండ్ వెన్ దట్ అవేర్నెస్ డాన్స్ అపాన్ us, we get closer and closer to him. ఆ అవగాహన మన మీద అది వచ్చే కొలది, అంటే క్రమక్రమంగా వికసించే కొలది ఆ అవగాహన, మనము ఆయనకు మరింత సన్నిహితంగా, మరింత దగ్గరగా జరిగిపోతాం మనం. దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ దట్ వీఆర్ నాట్ ఒబేయింగ్ హిమ్, హీ మేక్స్ అస్ ఒబే హిమ్. అంచేత అప్పుడు దాకా మనము బాబా పట్ల విధేయత చూపిస్తున్నాము అని పొరపడిన వాళ్ళము, బాబా చెయ్యి కనపడుతూ ఉంటుంది, ఆయన మనకు సాయం చేస్తున్నాడు అనే విషయం. అంటే ఆయనిచ్చిన సామర్థ్యంతో విధేయత చూపుతున్నాం, కానీ ఇది మనది కాదు అని అర్థమవుతుంది. దెన్ ది ఓనస్ ఈజ్ ఆన్ హిమ్ ఆఫ్ అవర్ వీక్నెసెస్ అండ్ అవర్ స్ట్రెంగ్స్. అది అప్పుడు ఏమవుతుందట, మన బలహీనతలు, మన బలాలు ఇవన్నీ ఆయనదే బాధ్యత, అవి మనవి కాదు. వీ డోంట్ లివ్ అవర్ ఓన్ లైఫ్స్. అంటే జీవితాలు మనవే అవ్వచ్చు కాక, కానీ ఆ జీవితాలని మనము జీవించడం లేదు. వీ లివ్ బికాజ్ హీ గివ్స్ అస్ ద బ్రీత్ టు లైవ్. అది అలా జీవించడానికి ప్రాణం పోసింది ఆయన కాబట్టి మనం జీవిస్తూ ఉన్నాము. వీ యాక్ట్ అండ్ డూ థింగ్స్ బికాజ్ హీ మేక్స్ అస్ డూ అండ్ యాక్ట్. అది మనము అనేక కర్మలు ఆచరించగలుగుతున్నాం, అనేక పనులు చేస్తూ ఉన్నాం. ఎందుకని? ఆయన మనల్ని అలా చేయనిస్తున్నాడు కాబట్టి. ఒక్కసారి ఈ గ్రంథంలో లేని విషయం, స్టే విత్ గాడ్ అనే గ్రంథంలో ఫ్రాన్సిస్ బ్రాబజాన్ చెప్పిన విషయం నాకు గుర్తొచ్చింది. అక్కడ ఒక తోలుబొమ్మలాట చూస్తూ ఉన్నట్ట అతను. అందులో రాముడు బాణాలు వేస్తూ ఉన్నాడు రావణాసురుడి మీద. భీకరమైన యుద్ధం జరుగుతోంది తెర మీద. ఆ తోలుబొమ్మలాట మీరు చూసే ఉంటారు, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉంది, ఎంతో సంతోషించాడు. చివరికి రావణుడు సంహరింపబడ్డాడు. అప్పుడు ఎవరినో అడిగాడు, చాలా బాగా చేశారని. అలా కాదోయ్, ఒకసారి తెర వెనక్కి వెళ్ళి చూడు, అప్పుడు నీకు అసలు విషయం అర్థం అవుతుంది. ఆ తెర పైకెత్తి లోపలికి వెళితే
ఒక వృద్ధుడు అక్కడ కూర్చొని తన చేతికి 2 చేతులకు దారాలు కట్టుకొని ఆ బొమ్మల్ని ఆడిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు తనేమనుకున్నాడు? ఆ బొమ్మలే యుద్ధం చేస్తున్నాయి అనుకున్నాడు. కానీ ఎవరు ఈ బొమ్మలన్నిని యుద్ధం చేసేలా చేసింది? వెనక కూర్చున్నటువంటి ఆ దర్శకుడు. ఆ బొమ్మలన్నిటికీ అలాగా అవి యాక్ట్ చేసేలా దోహదపడిన వ్యక్తి అతడు. అది చెప్తున్నాడనమాట బాబా. సో, మనం అనేక పనులు మనము సాధించినట్లు మనకి అనిపించవచ్చు. గొప్పగా సేవ చేసేసాను బాబాకి అనుకోవచ్చు మనం. కానీ అది మన సామర్థ్యము కాదు. ఆయన వెనక నుంచి ఆ దారాలు లాగుతూ ఉంటే అవన్నీ మనం చెయ్యగలిగాము అనే అర్థంలో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. Our conception of what is a spiritual life is a far cry from what it actually means to live it. అది ప్రతివాడిలో మనందరిలో ఆధ్యాత్మిక జీవితము అంటే ఇలా ఉంటుంది అని ఏదో ఒక సిద్ధాంతీకరించుకుంటాం. ఒక థియరీలో అనుకుంటాం. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని. కానీ అది ఆచరణలోకి వచ్చేటప్పటికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అది జీవించడం మొదలు పెట్టగానే అది మనం అనుకున్న దానికి పూర్తిగా భిన్నంగా కనపడుతుంది. Baba expected obedience from the Mandali, and it was brought home to them, incident after incident, that even their understanding of the meaning of obedience was remiss. అది బాబా మండలి వాళ్ళ నుంచి 100% విధేయతను ఆశించేవారు. అంతేకాదు ఆ విషయము వాళ్ళకి అవగాహన అవ్వడం కోసము ఒక ఉదంతం తర్వాత మరొక ఉదంతం, అనేక ఉదాహరణలు, అనేక సంఘటనలు, ఉదంతాలు ఇవన్నీ వాళ్లకు తెలియచేస్తూ ఉండేవారు. అయినా విధేయత గురించిన వారి అవగాహన లోపభూయిష్టంగానే ఉండేది. అంటే విధేయత పట్ల ఎంతో కొంత ఏమరుపాటుతనం చూపెడుతూనే ఉండేవారు. విధేయత అంటే నాకు తోచిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి మన ఇంట్లో రకరకాల పరికరాలు, ఒక సుత్తి, ఒక కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్ ఉన్నాయా అనుకుందాం. ఆ టేబుల్ మీద పెట్టాను ఆ పరికరాలన్నీ. ఆ స్క్రూ డ్రైవర్ వాడదామని ఆ స్క్రూ డ్రైవర్ తీసి నేను ఒక స్క్రూని టైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ స్క్రూ డ్రైవర్ మాట్లాడడం మొదలెట్టిందనుకోండి. ఇలా కాదు అని నన్ను వాడడం అని వెంటనే మనం ఏం చేస్తాం? దాన్ని చేతిలోంచి కింద పడేస్తాం. కదా! ఎందుకని? అది నాతోటి మాట్లాడి నాకు నేర్పుతూ ఉంటే నేను దాన్ని వాడబుద్దయ్యేది నాకు. కదా! నేను ఎలా వాడితే అది అలాగ నిశ్శబ్దంగా మలుచుకోగలిగితే అది నేను వాడతాను. అది నాకిష్టం. అదేవిధంగా గురువు కూడా 100% తను చెప్పినట్లు తనను తాను మలుచుకొని చెయ్యగలిగిన వాడంటేనే ఆయనకి ఇష్టం. అంతేగాని వీడు ప్రశ్నలు స్ ప్రతిస్పందనగా ప్రశ్నలు సంధించి అదెందుకు? ఇదెందుకు? అని అడుగుతూ ఉంటే అతడు ఇష్టపడడు గురువు. కదా! మనం హఫీజ్ యొక్క సూక్తులు చదువుతూ ఉంటాం. క్యారీ ఔట్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్ బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్ వితౌట్ ది క్వెషన్ ఆఫ్ వై అండ్ వాట్ చదువుకున్నాం కదా మనం. అంటే ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్న లేకుండా గురువు ఏది చెబితే అది అదృష్టవంతుడైన బానిసగా నీవు నెరవేర్చు అని. అది విధేయత అంటే. ఈ పుస్తకం పేరే 'బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్' అంటే అటువంటి జీవితాన్ని ఆదర్శవంతముగా గడిపి చూపించినవాడు ఎరిచ్. అదే. ఎరిచ్ వాస్ ఆల్మోస్ట్ 22 years old when he joined the ashram at Mehrabad. 1938లో బాబా దగ్గరికి ఎరిచ్ వచ్చి చేరిపోయాడు మెహరాబాద్ ఆశ్రమంలో అని చదువుకున్నాం కదా! అప్పటికి ఎరిచ్ వయసు ఎంతంటే సుమారు 22 సంవత్సరముల వయసు. As an observant young man, he watched everything that was going on around him with interest. అతను ప్రతి మనిషికి ఒక ప్రవృత్తి ఉంటుంది. ఆ ప్రవృత్తి రీత్యా చుట్టూ జరుగుతున్నదంతా శ్రద్ధగా గమనిస్తూ ఉండేవాడు అతడు. ఎందుకని అతని పెంపకం అంత అద్భుతమైన పెంపకం. క్రమశిక్షణతో నడిచింది ఆ పెంపకం అంతా.
and often found that a lot of what he witnessed confused him. కానీ అతను గమనించేవాడు ఈ మండలి వాళ్ళు వీళ్ళందరినీ ఏంట్రా బాబు ఇలాంటి వాళ్ళు ఎంచుకున్నాడు ఈయన అని ఇదంతా చాలా గందరగోళంగా అనిపిస్తూ ఉండేది. Although Erich admitted to thinking of Baba as an unusually kind and loving person, that did not add up to his being God. His conscious mind still struggled with that conviction. మనం మొదటి నుంచి చదువుకుంటూ వచ్చినప్పుడు ఎరిచి మనసులో ఉన్న భావం ఏంటి? బాబా అంటే కరుణామయుడు, దయార్ద్ర హృదయుడు, ఉదాత్తమైనవాడు కదా. ఇలా ఇటువంటి కొన్ని విశేషణాలు బాబాలో గమనించాడు అతను. అంటే భగవంతుడనే అతను దృఢ విశ్వాసాన్ని పొందేశాడని అనుకోకూడదు సుమా. ఇంకా అంతవరకు సరిపోలేదు అతనికి ఉన్నటువంటి అవగాహన. అండ్ దెన్ దేర్ వర్ ది ఇండివిజువల్స్ హూ వర్ లివింగ్ విత్ బాబా. అంతేకాదు బాబాతో జీవిస్తూ ఉన్నటువంటి తొలితరం మండలి సభ్యులు కూడా నిత్యం చూస్తూ ఉన్నాడు అతను వాళ్ళని. దీస్ మెన్ హ్యాడ్ బీన్ విత్ బాబా ఫర్ ఇయర్స్. ఇతను 1938లో వచ్చాడు కదండి ఎరిచ్. అప్పటికే 1922 నుంచి బాబా ఈ మండలి వాళ్లతో జీవిస్తూ ఉన్నారు. అంటే ఎన్నాళ్ళు అయిపోయింది? 16 సంవత్సరాలుగా చాలామంది బాబాతో జీవిస్తూ ఉన్నారు. గని అనగా, గుస్తాజీ అనగా, ఆది అనగా వీళ్ళందరూ కూడా. దీస్ మెన్ హ్యాడ్ బీన్ విత్ బాబా ఫర్ ఇయర్స్ అండ్ యెట్ ద వే దే బిహేవ్డ్ అండ్ సీమింగ్లీ లైడ్ అవుట్ రైట్ టు బాబా was an enigma in the face of Erich's straight upbringing and his own analytical mind. అది అయితే చిన్నప్పటి నుంచి కూడా తల్లి ఒక్క అబద్ధం కూడా ఆడకూడదు, ఎవరిని నొప్పించకూడదు, ఇలాగూ కొన్ని నీతి సూత్రాలు వీళ్ళ జీవితంలో అమలు పరిచేలా ఆవిడ వీళ్ళకి శిక్షణ ఇచ్చింది. కానీ ఈ మండలి వాళ్ళని చూస్తే వీళ్ళు అబద్ధాలు ఆడిస్తున్నట్టుగా కనపడుతున్నారు. ఉదాహరణకి బాబా ఎవరినైనా ఆట పట్టించాలనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ నీలు కేసు చూసి ఏమో ఏంటో నిన్న వీడిని ఎక్కడో మనం చూసాం కదా అనేవారు. అవును బాబా నిన్ను చూసాం, వీడు బయట తిరుగుతున్నాడు అనేవారు వీళ్ళు. ఎందుకని? బాబా ఏ సూచన ఇస్తే దాన్ని పట్టుకొని 4-5 అబద్ధాలు కలిపి బాబాకి బలం చేకూర్చేవారు సరదాగా ఆటపడి. ఇటువంటివి గమనించి ఇదేంటిది అని ఆశ్చర్యపోతూ ఉండేవాడు. ఎందుకని ఇతను అలాగ పెరిగాడు, ఆ వాతావరణంలో పెరిగాడు. అతని మనస్సు ఆ రకంగా ఆలోచిస్తూ ఉండేది. వాట్ వాస్ దిస్ ఆల్ అబౌట్? హౌ కుడ్ హీ బీ గాడ్ అండ్ అలౌ హిజ్ ఓన్ మండలి టు యాక్ట్ ఇన్ సచ్ ఎ వే? ఇదేంటిది? వీళ్ళేమో ఆధ్యాత్మిక జీవితం అంటున్నారు, వీళ్ళు మామూలుగా టై కట్టుకుని షూలేసు తిరుగుతున్నారు. వీళ్ళంతా అసలు ఆధ్యాత్మికత అంటే ఒక రకమైన మనకు అవగాహన ఉంది కదా, వీళ్ళు ఆసుగా అబద్ధం ఆడేస్తున్నారు వీళ్ళు అనుకునేవాడు. ఈయన భగవంతుడు ఎలా అవుతాడు అని కూడా అనుకునేవాడు. నన్ ఆఫ్ ఇట్ మేడ్ ఎనీ సెన్స్ టు హిమ్. కొన్ని అర్థం పర్థం లేనట్టుగా అనిపిస్తూ ఉండేవి. స్టిల్ హీ హ్యాడ్ బీన్ కాల్డ్ బై బాబా టు బి విత్ హిమ్. అయితే నాకేం పోయింది? ఆయన పిలిచాడు, నేను వచ్చాను ఇక్కడికి. అండ్ ఇట్ వాజ్ ఫర్ దిస్ రీజన్ దట్ హీ క్యారీడ్ అవుట్ హిస్ కమాండ్స్. బాబా ఆదేశాలను ఇతను ఎందుకు అమలు పరుస్తున్నాడంటే ఆయనే పిలిచాడు కాబట్టి ఆయన చెప్పింది నేను చేయాలి, అంతవరకే. అంతేకాని ఇతను ఏదో ఆధ్యాత్మికంగా గొప్పవాడని కానీ, నేను ఏదో ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఇతని నుంచి ఆశిస్తున్నానని కానీ, ఇతను బాబా ఆదేశాలను తొలి రోజులలో అలా అతను అమలు పరిచేవాడు కాదు. అది స్పష్టంగా మనకిక్కడ తెలుస్తోంది. వెన్ స్పీకింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఇన్ దోస్ ఎర్లీ ఇయర్స్, ఎరిచ్ సెడ్ that the transition from his old life to his new life was so great, so beyond his experience, that sometimes he felt as if he had been hit over the head with a boulder. తను గడిపిన జీవితము అంటే మేరీల్యాండ్, ఆ మేరీ లాడ్జ్లో ఆ తల్లిదండ్రుల మధ్యలో ఉంటూ ఆ నైతికతను పోషించుకుంటూ ఎంత ఒక చక్కగా అతను జీవించాడు. కానీ ఇక్కడికి వచ్చాక అంతా తలకిందులైపోయింది. తన గత జీవితము, ఇప్పుడు కొత్తగా జీవించే జీవితము విపరీతమైన వ్యత్యాసం కనిపించడం ప్రారంభించానంటే తొలి రోజుల్లో ఇతని సంఘర్షణ, ఇతను ఆ పొందినటువంటి ఆ గందరగోళం అది చెప్తున్నాడు. అండ్ ఆల్దో హీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ లేటర్ ఇయర్స్ దట్ హీ ఫెల్ట్ నో డౌట్ దట్ ఇట్ వాజ్ బాబాస్ గ్రేస్ ఎలోన్ దట్ హ్యాడ్ కెప్ట్ హిమ్. ఇట్ వాజ్ హిజ్ మైండ్, that same mind that would prick
and trouble him, that helped him in believing that he, Erech, had exercised his freedom to become Baba's slave. నిజంగా నా మనసుకి గనక నేను వదిలేసి ఉంటే ఎప్పుడూ తిరగబడి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు అని చెప్పేసి ఉండేది నాకు కదా. కానీ కేవలము బాబా జోక్యము వలన, బాబా చేసిన సహాయము వలన నన్ను ఇబ్బంది పెట్టినటువంటి అదే మనసు అదృష్టవంతుడైన బానిసగా జీవించడం కోసం నాకున్న స్వేచ్ఛను నేను వినియోగించుకునేలా సహాయం చేసింది. ఏది? నా తొంటరి మనస్సే. కారణం బాబా జోక్యము. All the worldly ambitions that he may have had as an young man were merely redirected into his belief that there was nothing that he could not do for Meher Baba. అతను 22 ఏళ్ళ యువకుడు. అంటే భవిష్యత్తు గురించి ఎన్ని కలలుంటాయి కదా. చుట్టూ చూస్తూ ఉంటాడు. అంతా కోట్లు సంపాదించిన వాళ్ళు, పెద్ద పెద్ద పదవులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, వీళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. నేను ఎలా అయిపోవాలి అని కలలు కంటూ ఉంటాడు. అటువంటి యువకుడు ఏ స్థితికి వచ్చేసాడంటే, మెహర్ బాబా కోసము ఏదైనా చేసేయగలను, ఆయన కోసం నేను చెయ్యలేనిది అనేది అవకాశమే లేదు అనే స్థాయికి అతను చేరిపోయాడు. హీ కుడ్ అండ్ వుడ్ ఈవెన్ క్యారీ హిమ్ ఆన్ హిస్ షోల్డర్స్ అప్ ది హిమాలయాస్ ఇఫ్ దట్ వాజ్ నెసెసరీ. అవసరమైతే బాబాని తన భుజాల మీద కూర్చోబెట్టుకొని హిమాలయ శిఖరం మీదకి తీసుకెళ్ళిపోవడానికి కూడా అతను సిద్ధము. ఏమైతే అవనే. సిన్స్ ఎరిచ్ హ్యాడ్ నాట్ కమ్ టు బాబా ఫర్ ఎనీ స్పిరిచువల్ గెయిన్, దట్ క్వశ్చన్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ హిమ్. ఇప్పుడు ఉదాహరణకి మనం ప్లేడర్ కదా, మండలిలో కొంతమంది ఉన్నారు. ఏమిరా నీకు ఏం కావాలని బాబా అడిగితే, నాకు నీ దర్శనం కావాలి, నీ నిజరూప దర్శనం కావాలి, ఇలా అడిగేవారు. ఈ రీచి అలాంటివి ఏమి అడగలేన. అసలు ఇతనికి ఆ ఇంట్రెస్ట్ లేదు. అతను బాబాని అడగలేరు. ఎవరైనా వచ్చేస్తావా అన్నాడు. అలాగే వచ్చేస్తా అన్నాడు, వచ్చేసాడు, అంతే కదా. ఎరిచ్ విషయంలో అతను రావడానికి కారణము ఆయన రమ్మన్నాడు కాబట్టి వచ్చాడు, అంతే. అంతేగాని ఇక ఆధ్యాత్మిక ప్రయోజనము, ఇదేదో ఆధ్యాత్మిక పురోగమనము, వికాసము, ఇలాంటివి ఇతని డిక్షనరీలో లేవు. బాబా కాల్డ్ హిమ్ అండ్ సో హీ కేమ్. రా, వచ్చి నా దగ్గర ఉండన్నాడు, వచ్చేసాడు, అంతే. బాబా ఆస్క్డ్ హిమ్ టు అటెండ్ టు హిమ్. నా దగ్గర ఉండి నాకు సహాయం చేస్తూ ఉండు అన్నాడు. అండ్ సో హీ అటెండెడ్ టు. అంచేత దగ్గరుండి ఆయనకి ఏం కావాలో చూసి పెడుతూ ఉండేవాడు. When Meherazad would remain open to pilgrims until 6 o'clock in the evening, there would be a section in Mandali Hall in both the morning and afternoon. ఈ మెహరాజాద్ సందర్శనకు వచ్చేటువంటి యాత్రికులు, అంటే మెహరాబాద్ వచ్చి బాబా సమాధి దర్శనం చేసుకొని మెహరాజాద్ వస్తూ ఉండేవారు. వీళ్ళకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా రావడానికి అనుమతి ఉండేది. సాధారణంగా ఈ టైం ఎలా ఉండేవంటే, ఉదయం ఒక సెక్షన్ ఉండేది, అంటే 10 to 12, 10 నుంచి 12 వరకు. మళ్ళీ 12 నుంచి 2 వరకు భోంచేయడం, కాసేపు మండలి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ 2 నుంచి 4 వరకు అలా ఉంటూ ఉండేది. పొద్దున్న ఒక సెక్షన్, సాయంత్రం ఒక సెక్షన్. Sometimes when the topic of obedience came up during the morning section, Erich would tell the pilgrims that in the afternoon they would continue it. ఉదాహరణకి ఉదయం వచ్చినటువంటి యాత్రికుల్లో కొంతమంది విధేయత గురించి బాబా ఏం చెప్పాడు అని అడిగారనుకోండి. అప్పుడు ఎరీచ్ అనేవాడు, మనం మధ్యాహ్నం కూర్చున్నప్పుడు మాట్లాడుకుందాం, గుర్తు చేయండి అనేవాడు. గెట్ మై రెడ్ బుక్ హీ వుడ్ సే వెన్ వీ గ్యాదర్డ్ అగైన్. మధ్యాహ్నం మళ్ళీ అందరూ కూర్చోగానే ఈ దవానాన్ని పిలిచి, నా రెడ్ బుక్ ఉంది కదా, అది తీసుకురా అనేవాడు ఎరీచ్. ఐ డోంట్ నో ద యాక్చువల్ హిస్టరీ ఆఫ్ దిస్ బుక్. అయితే ఈ రెడ్ బుక్ గురించి, దీని నేపథ్యం, దీని చరిత్ర పూర్తిగా నాకు తెలియదు సుమ అంటే దవానా మనకు చెప్తుంది. బట్ మోస్ట్ ప్రోబబ్లీ డాక్టర్ గోహర్ హ్యాడ్ బీన్ గివెన్ ఇట్ అండ్ షీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇట్ ఆన్ టు ఎరీచ్.
It is from the Nestle company and filled with information about their baby formulas, tonics and powdered milk products. అది నెస్లే కంపెనీ అనేటువంటి కంపెనీ మనం ఉంది, మనకు తెలుసు కదండి. చంటి పిల్లలకి ఈ ఆహారం, ఈ పుడ్డింగ్స్ అవి తయారు చేయడానికి, అలాగే పాలు తయారు చేయడానికి ఇవన్నీ వాడుతూ ఉంటాయి. ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్లో భాగంగా అది బహుశా డాక్టర్ గోహర్కి వచ్చిందనమాట బుక్. దానిలో తొలి పేజీలన్నీ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి ఉండేది. తర్వాత తెల్ల కాగితాలు ఉండేవి, అందులో రాసుకోనాకి వాడుతూ ఉండేవారు అనమాట. అది మొట్టమొదట గోహరి చేతికి వచ్చింది, ఎవరో ఇచ్చారు దాన్ని. ఇట్ ఇంక్లూడ్స్ obstetric information for doctors, obviously wanting to encourage them to use the Nestle products with their patients. అది డాక్టర్లకు ఎందుకు ఇచ్చేవారంటే దానిలో ఈ నెస్లే కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్స్ ఒక 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇంకొని, ఇది ఎప్పుడు వాడాలి పిల్లలకి, ఇది ఎప్పుడు వాడాలి, డాక్టర్లకి సమాచారం ఉండేదన్నమాట. అంటే వాళ్ళు ఆ పేషెంట్లకి అవి ప్రిస్క్రైబ్ చేస్తారు అనే ఆశతో అలా చేసేవారు. హౌ ఇట్ రీచెస్ హ్యాండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది ఇరిచి చేతిలోకి ఎలా వచ్చిందనేది అది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. బట్ వాట్ ఈజ్ ఆఫ్ వాల్యూ ఈజ్ ద ఫ్యాక్ట్ that this dairy reveals different slices of Irich's daily life with Baba. ఈ పుస్తకం ఎందుకు మనకి ముఖ్యమంటే ప్రతిరోజు కూడా డేట్ వేసి బాబాతో ఏమి జరిగింది ఆ రోజు ముఖ్యమైన సంఘటన ఎరిచ్ రికార్డు చేసి పెట్టాడు అందులో. ఇట్ ఆఫర్స్ రిమార్కబుల్ ఎవిడెన్స్ ఆఫ్ ది మెటిక్యులస్నెస్ విత్ విచ్ ఇరిచ్ రికార్డెడ్ వాట్ లైఫ్ విత్ బాబా వాజ్ లైక్ ఫర్ హిమ్, reflecting the necessity to constantly aware of any and every detail in case Baba should need it. A reminder, the date of a particular reply, orders given to various Baba lovers and individuals who came into his contact, and specific orders given to arrange by Baba. ఉదాహరణకి బాబా పక్కనే ఇరిచి నుంచి ఉండేవాడు కదండి. ఎవరో వస్తారు, వచ్చి ఏదో చెప్తారు బాబాకి అనుకుందాం. బాబా అన్నారు, నాకు నెక్స్ట్ మంత్ గుర్తు చెయ్యి ఈ విషయం. తర్వాత నెల నాకు ఈ విషయం గుర్తు చెయ్యి అని చెప్పారనుకోండి, వెంటనే ఇరిచి ఆ డేట్ వేసి బాబా నన్ను తర్వాత నెల గుర్తు చెయ్యమన్నారు అని వ్రాసుకునేవాడు దానిలో. అలాగే బాబా ఈ విషయం వాడికి నువ్వు తెలియచేయాల తర్వాత ఉత్తరంలో గుర్తుపెట్టుకో అంటే అక్కడ రాసుకునేవాడు, ఫలానా వాడికి బాబా ఆదేశం నేను తెలియచేయాలి అని. ఇలా ఇటువంటి వివరాలన్నీ కూడా. అలాగే నువ్వు గుర్తుంచుకో ఈ సంఘటన, నేను అడిగినప్పుడు చెప్పాలి అని బాబా అంటే అది కూడా బాబాకి గుర్తు చెయ్యాలి. అవన్నీ రాసుకుంటూ ఉండేవాడు. సో ఈ పుస్తకంలో అతను రికార్డు చేసినటువంటి విషయాలు బాబాతో జీవితం గడపడం అంటే ఏమిటి అనేది మనకు తెలియచేసేటువంటి ఆ సోర్స్ అన్నమాట ఇదంతా కూడా. ఇట్ ఆఫర్స్ రిమార్కబుల్ ఎవిడెన్స్ ఆఫ్ ది The diary entries in Erich's handwriting give full discourses dictated by Baba during Sahwas occasions. అంతేకాదు, ఈ డైరీలోనే బాబా ఏదైనా సహవాసులో కొన్ని ప్రవచనాలు ఇచ్చినప్పుడు అవన్నీ యథాతథంగా రాసుకునేవాడు ఈ డైరీలోనే. యాజ్ వెల్ యాజ్ హీజ్ రిమార్క్స్ అండ్ ప్రాక్టికల్ డీటెయిల్స్. అంతేకాదు, ఇతను దాని పక్కన రాసుకునేవాడు, నేను కూడా గుర్తుంచుకోవాలి ఇవి, అదే నేను వీటిని ఎప్పుడు అమలు పరచడం లేదు, ఇది నాకు చాలా ముఖ్యము, ఇలాగ పక్కన ఒక వ్యాఖ్య కూడా వ్రాసుకునేవాడు. ఐ హ్యాండెడ్ ఇట్ టు హిమ్. ఆ పుస్తకం తెమ్మని నన్ను అడిగాడు కదా, నేను వెళ్ళి లోపల నుంచి తెచ్చి ఎరి చేతిలో పెట్టాను. అండ్ దెన్ హీ ఫ్లిప్డ్ త్రూ ద ఫ్లిమ్సీ పేజెస్ అంటిల్ హీ కేమ్ టు ది అప్రోప్రియేట్ సెక్షన్. ఆ పేజీలు బాగా పాత బుక్ ఇది, ఎప్పుడుదో పాపం, అవి స్పీడ్గా తిప్పేస్తే ముక్కలు ఊడిపోతాయి అన్నమాట, అంత అవి బలహీనంగా ఉన్నాయి ఆ పేజీలు. చాలా జాగ్రత్తగా తిప్పుతూ ఒక పేజీ దగ్గరికి వచ్చి ఇది అని ఇచ్చాడు. రీడ్ దిస్, ఇవి చదివి వినిపించు. దిస్ ఈజ్ హౌ
Baba explained to us the meaning and kinds of obedience. బాబా మాకు విధేయత యొక్క అర్థం గురించి చెబుతూ అందులో ఎన్ని రకాలు ఉన్నాయో విధేయతలు మాకు వివరించి చెప్పారు. చదువు అన్నాడు. టైప్స్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతలో రకాలు. 1 అంటే మొత్తం 1 2 3 4 4 రకాలు బాబా చెప్పారు. 1 ఒబీడియన్స్ ఆఫ్ సోల్డియర్, అంటే దేశము కోసము పోరాటం చేసేటువంటి ఒక సైనికునికి ఉన్న విధేయత. ఇట్ ఈస్ పేట్రియాటిక్ ఒబీడియన్స్, అంటే తన దేశము పట్ల తనకున్న ఆ ప్రేమ నుంచి పుట్టినటువంటి విధేయత ఇది. అంటే తన దేశం కోసం ఏమైనా చేసేస్తాడు వాడు. ఒబీడియన్స్ ఆఫ్ సర్వెంట్, అలా కాకుండా నెలకు 10,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు, ఏమిరా నువ్వు పొద్దున 10 గంటలకల్లా వచ్చి సాయంత్రం 7 గంటల వరకు నా దగ్గర ఉండి నువ్వు పని చెయ్యాలి అని చెప్పాను. ఆ సేవకుని విధేయత, ఇట్ ఈజ్ పెయిడ్ ఒబీడియన్స్. దానికి వాడికి జీతం ఇస్తున్నాం కాబట్టి వాడు తప్పకుండా విధేయత చూపెడతాడు. అది అంటే ఇది సొమ్ముతో కూడినటువంటి విధేయత, డబ్బిచ్చు కొనుక్కున్న విధేయత అన్నమాట ఇది. ఒబీడియన్స్ ఆఫ్ స్లేవ్, ఒక బానిస చూపించేటువంటి విధేయత. ఇట్ ఈస్ కంపల్సరీ ఒబీడియన్స్, నేను బానిసని కాబట్టి నాకు తప్పదు కదండి మరి అని చేస్తాడనమాట, అతని విధేయత. ఒబీడియన్స్ ఆఫ్ ఎ లవర్, అలా కాకుండా ఒక ప్రేమికుడు చూపించేటువంటి విధేయత. ఇట్ ఈజ్ విల్లింగ్ ఒబీడియన్స్, అది ఇష్టపూర్వకముగా, అంటే ఇతనిలో ప్రతి నరము ప్రతి అణువు కూడా ఆ విధేయత ఇష్టపడుతూ చేస్తాడనమాట. ఈ 4 రకాల విధేయతలు బాబా చెప్పారు. స్టేజెస్ ఆఫ్ విల్లింగ్ ఒబీడియన్స్, ఈ చివరిది ఉందే ఇది, ఈ విల్లింగ్ ఒబీడియన్స్, దానిలో దశల గురించి కూడా బాబా చెప్పారు. యూజింగ్ కామన్ సెన్స్ అండ్ డిస్క్రిమినేషన్. అది కామన్ సెన్స్ అంటే ఏంటన్నమాట, అంటే సాధారణంగా ఒక సగటు మానవుడు ఆ పరిస్థితులలో ఎలా వ్యవహరిస్తాడో అది కామన్ సెన్స్. ఇప్పుడు నేను పార్కులో అలా కూర్చున్నాను, ఉదాహరణకి పార్కులో అలా కూర్చుని కాళ్ళు ఊపుకుంటూ అలా అందంగా మొక్కలు చూస్తున్నాను. ఆ పక్కనే నేలబారు ఒక పెద్ద మడుగులాగా ఉంది, చేపలు ఉన్నాయి దానిలో. ఒక చంటి కుర్రాడు పాక్కుంటూ ఆ నీటిలోకి అలా పడిపోతున్నాడు. నేను చూస్తున్నాను. నేను సగటు మానవుడు ఏం చేస్తాడు, పరిగెత్తుకెళ్ళు అని పట్టుకుంటాడు కదా. వాడు సగటు మానవుడు కాదనుకోండి, వాడు కామన్ సెన్స్ లేదనుకోండి వాడికి, నాకేం సంబంధం అంటాడు. పోనవండి, పడిపోతే పడిపోనవండి. అంటే కామన్ సెన్స్ అంటే అదేనమాట. అంటే ఒక రకమైన పరిస్థితులలో ఒక సగటు మానవుడు ఎలాగూ ప్రవర్తిస్తాడు అది. అలాగే విచక్షణ, మనం మనిషి అయినందుకు మనం బుద్ధిని వాడాలి కదా అది. దిస్ ఈజ్ హౌ వీవర్ ఎరిచాడెడ్, ఇది మండలి వాళ్ళుగా మేము చూపించాల్సిన విధేయత ఇది. నాట్ యూజింగ్ కామన్ సెన్స్ బట్ ట్రయింగ్ టు బి లిటరల్. మేము ఏం చేసేవాళ్ళం, బాబా ఆశించినటువంటి ఈ కామన్ సెన్స్ అనేది వాడేవాళ్ళం కాదు. మేము అక్షరాల ఆయన ఏం చెప్పాడు ఇలా చేయమన్నాడు చేయడమే, అది అలా చేసేవాళ్ళం మేము. దిస్ ఈజ్ హౌ we also were trying to be literal without being happy in doing so. ఆయన చేయమన్నాడు చేసేయండి, మనకెందుకు, ఆయన చేయమన్నాడు చేసేసాం, అంతేకాని పూర్తి హృదయంతో ఇష్టపూర్వకముగా చేసేము అని చెప్పలేను. ఎరిచి చెప్తున్నాడు స్వయంగా. కంప్లీట్ ఒబీడియన్స్ ఫర్ ది బిలవెడ్స్ ప్లెజర్. బాబా ఆశించిందేంటి, కేవలము ప్రియతముడి సంతోష పెట్టడము కోసము నిండు విధేయత, అది కావలసిందే. ఇట్ ఈస్ డన్ హ్యాపీలీ బై ది లవర్. దిస్ ఈస్ హౌ బాబా వాంటెడ్ అస్ టు ఒబే హిమ్. ఒక ప్రేమికుడు ఇలాగే విధేయత చూపెడతాడు తన ప్రియతముడి పట్ల. బాబా ఆశించింది ఇదే. దెన్ దెర్ ఈజ్ ఎనదర్ ఒబీడియన్స్. ఇక మరొక రకమైన ఒబీడియన్స్ కూడా ఉందట, ఈ 4 రకాలు కాక. అబ్సల్యూట్ ఒబీడియన్స్ అంటే పరిపూర్ణమైన విధేయత. ఇంకా దానిలో ఈ ముందు వెనక ఏమో తోకలు ఉండవు అన్నమాట. ఇంక విధేయత అంటే 100% విధేయత. ఎరిచ్ మాటలు సుమండివి. బాబా టెల్స్ us that to obey the perfect master with absolute obedience is impossible for those not on the path.
ఆధ్యాత్మిక మార్గములో ఇంకనూ ప్రవేశించని వాడికి ఒక సద్గురువును సంపూర్ణమైన విధేయత చూపడము అసాధ్యము. ఇది మనం మర్చిపోకూడదండి ఇది. అంటే మండలి వాళ్ళంటే మనలాగా మామూలు చొక్కా ప్యాంటు వేసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు మార్గములో చాలా చాలా పురోగమించిన వాళ్ళు. అది చాలా స్పష్టంగా ఒకసారి బాబా 1937వ సంవత్సరంలో ఫారెన్ టూర్‌లో ఉన్నప్పుడు ఒక సందర్భంగా అన్నారు. నా మండలి వాళ్ళు ఇప్పటికే 7వ భూమికను చేరుకుని ఉన్నారు. కానీ నా విశ్వకార్యము నిమిత్తము వారి మీద ముసుగు వేసి వారికి తెలియకుండా నేను నడిపిస్తూ ఉన్నాను అని చెప్పారు. అంచేత ఇక్కడ ఏం చెప్తున్నాడు అంత సంపూర్ణమైన విధేయత సద్గురువు పట్ల చూపించాలి అంటే వాళ్ళు మార్గములో ఉండి తీరవలసినదే అని చెప్తున్నాడు. ఓన్లీ దోస్ ఆన్ ద పాత్ కెన్ అటైన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్. ఈ పరిపూర్ణమైన విధేయత ఎక్కడ దొరుకుతుంది, చూడాలని ఉంది అని నువ్వు అనుకుంటే ఇదిగో ఆ మార్గములో నడిచే వాళ్ళ దగ్గరే ఇది ఉంటుంది. సచ్ కేసెస్ ఆర్ వెరీ వెరీ రేర్. అటువంటి సందర్భాలు చాలా అరుదుగా కనపడతాయి. బాబా ఎక్స్ప్లెయిన్ టు అస్. బట్ వన్ ఇన్స్టెన్స్ వాజ్ ద స్టోరీ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్ రామదాస్ అండ్ హిజ్ డిసైపుల్ కళ్యాణ్. మనందరికీ తెలిసిన కథే ఇక్కడ చెప్తున్నాడు. సమర్థ రామదాస్ అంటే ఛత్రపతి శివాజీ యొక్క గురువు, ఆయన సద్గురువు. అతనికి కళ్యాణ్ అనే శిష్యుడు ఉండేవాడు. ఆ కథ పరిపూర్ణమైన విధేయతకు ఉదాహరణగా బాబా చెప్తూ ఉండేవారు. ఇట్ ఈస్ ఆల్వేస్ ద కేస్ విత్ వన్ హూ ఈజ్ పర్ఫెక్ట్. ద లైట్ షైన్స్ అవుట్ అండ్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ లైక్ మౌత్స్ టు ఫ్లేమ్. అది ఎవడైతే నిజంగా పరిపూర్ణతను సాధించాడో అతడు మట్టిలో మాణిక్యంలాగా, అంటే మిగిలిన రాళ్ళంతా వెలవెలబోతూ ఉంటే ఈ మాణిక్యం మాత్రం తళతళ మెరుస్తూ కనపడుతుంది కదా. అలాగూ ఈ జనసమూహం అంతా అతని చుట్టూ గుమికూడుతూ ఉంటారు ఎవడైతే నిజంగా పరిపూర్ణతను సాధించాడో. ఈ పురుగులన్నీ, ఈ దీపం పురుగులన్నీ ఆ దీపం చుట్టూ ఎలా మోగుతాయి అలా అన్నమాట. అండ్ దిస్ వాస్ ద కేస్ విత్ రామదాస్. ఈ రామదాస్ కూడా ఇలాగే ఉండేవాడు. అతని చుట్టూ అనేక మంది శిష్యులు గుమిగూడి ఉండేవారు. పీపుల్ వర్ డ్రాన్ టు బీ నియర్ హిమ్. జనం ఎప్పుడు కూడా అతని చుట్టూ ఉండాలని ఇష్టపడుతూ ఉండేవారు. సో న్యాచురలీ హీ హ్యాడ్ మెనీ ఫాలోవర్స్. చాలామంది అనుచరులు ఉండేవారు సహజంగానే. బట్ దేర్ వాజ్ వన్ యంగ్ మ్యాన్ హూజ్ సరెండర్ వాజ్ యాక్సెప్టెడ్ అండ్ హీ స్టేడ్ విత్ రామదాస్ అండ్ సర్వ్డ్ హిమ్ నైట్ అండ్ డే. కానీ ఒక యువకుడు ఉండేవాడు వీళ్ళందరిలో. అతని విధేయతను గురువు సంపూర్ణంగా అంగీకరించాడు. రాత్రి పగలు తన దగ్గరే ఉండి తనకు వ్యక్తిగతంగా సేవ చేయడానికి కూడా రామదాస్ అనుమతించాడు. ఈవెన్చువల్లీ హీ బికేమ్ ద ఫేవరెట్ ఆఫ్ ది మాస్టర్. ఇలా క్రమక్రమంగా రోజులు గడిచే కొద్దీ గురువుకి అభిమాన పాత్రుడైపోయాడు ఇతడు. వెనెవర్ రామదాస్ వాంటెడ్ సంథింగ్ హీ వుడ్ కాల్ ఫర్ కళ్యాణ్ టు గెట్ ఇట్. అండ్ దెన్ ది అదర్ ఓల్డర్ ఫాలోవర్స్ నోటీస్డ్ దిస్ అండ్ ఫెల్ట్ ఇట్. ఏ చిన్న అవసరం వచ్చినా సరే, మంచినీళ్ళు కావాలనుకోండి, ఆ రామదాస్ గారిని పిలండి అనేవాడు, కళ్యాణ్ని పిలండి అనేవాడు రామదాస్. ఏదైనా సరే ఎవరో పళ్ళు పట్టుకొచ్చారనుకోండి, ఆ కళ్యాణ్కి ఇద్దాం పిల్లని వాడిని అనేవారు, వాడికి ఇచ్చేవాడు. అప్పటికే ఈ యువకుడి కంటే ముందు రోజుల నుంచి తనకు శిష్యులుగా ఉన్నవాళ్ళు ఇది గమనించి ఒకంత అసూయ పడుతూ ఉండేవారు. యు సీ, ఈవెన్ అమాంగ్ ద డిసైపుల్స్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్స్ దేర్ కెన్ బీ జెలసీ అండ్ మిస్అండర్స్టాండింగ్స్. చూసారా, ఒక సద్గురువుకు అంత సన్నిహితమైన శిష్యులుగా ఉండే వాళ్ళలో కూడా ఈ అసూయ, ఈర్ష్య, అపార్థాలు ఇవన్నీ తప్పవు. సో రామదాస్ వాంటెడ్ టు ప్రూవ్ టు ది అదర్ ఫాలోవర్స్ కళ్యాణ్స్ సిన్సియరిటీ, డిలిజెన్స్ అండ్ ఒబీడియన్స్. సో సద్గురువు కాబట్టి ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టేశాడు రామదాస్. ఒకరోజు అనుకున్నాడు, ఓహో, నా పాత శిష్యులందరికీ ఈ రామదాసు యొక్క గొప్పతనం, అతని విధేయత ఎంత గొప్పది, అతని నిజాయితీ ఎంత అసామాన్యమైనటువంటిది, ఇవన్నీ వీళ్ళకి తెలియచేయాలి అనుకున్నాడు.
బట్ హౌ కుడ్ హీ టెస్ట్ సచ్ డివోషన్? అయితే మరి దీన్ని ఎలాగో ఒక పరీక్షగా పెట్టగలడు? సో రామ్దాస్ డిసైడెడ్ టు ప్రిటెండ్ హీ వాజ్ ఎట్ డెత్స్ డోర్. అతను ఇలా నటించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఇంకేంటి, ఇంక నేను ఓ పూట కంటే ఎక్కువ బతకను నేనిక అని నటించాలని నిర్ణయించుకున్నాడు. ప్లేసింగ్ ఎ లార్జ్ మ్యాంగో ఆన్ ద కాఫ్ ఆఫ్ హిజ్ లెగ్, హీ బ్యాండేజ్డ్ ఇట్ అప్ సో దట్ ఇట్ లుక్ లైక్ ఏ వెరీ బ్యాడ్ బాయిల్. తన కాలికి ఉన్నటువంటి పిక్క వెనక కండరం ఉంటుంది కదా, దాని దగ్గర మంచి బాగా మిగల ముగ్గినటువంటి మామిడి పండుని పెట్టి ఒక గుడ్డతోటి బ్యాండేజ్లా కట్టేసి అక్కడ పెద్ద పుండు వాచిపోయినట్టుగా ఆ కట్టు కనపడేలా చేశాడు. అండ్ బీయింగ్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్ మీన్స్ వాట్? పరిపూర్ణ గురువు అంటే ఏమిటనుకుంటున్నారు దాని అర్థము? హీ యాక్టెడ్ ది పార్ట్ ఆఫ్ ఎ డయింగ్ మ్యాన్ సో పర్ఫెక్ట్లీ that all his disciples were shocked when they saw him writhing with fever and pain due to what appeared to be a huge swelling on his legs. అంటే నటనలో ఇంకెవడూ సరిపోడు అతనికి. ఎందుకని అతను పర్ఫెక్ట్, పేరులోనే పర్ఫెక్ట్, నటన కూడా ఏది చేసినా పర్ఫెక్ట్గానే చేస్తాడు. అంచేత ఇక ఆ పుండు విపరీతంగా సలిపేస్తున్నట్టు, దాని నిండా చీము పేరుకుపోయినట్టు, అది తనను నరక యాతనకు గురి చేస్తున్నట్టు, ఆ బాధ భరించలేక విలవిల్లాడిపోతున్నట్టు నటించాడు. న్యాచురల్లీ హిజ్ మండ్లీ ఆస్క్, మాస్టర్ వాట్ షుడ్ వీ డూ? పాపం శిష్యులందరూ వీళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యా మేమేం చేయాలి చెప్పండి స్వామి అని అడిగారు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ రెమెడీ రిప్లైస్ రామదాస్. నాయన దీనికి ఒక్కటే ఉపాయం ఉంది అన్నాడు. ద బల్జ్ ఈజ్ ఫ్రమ్ ద పస్. లోపలంతా చీము పేరుకుపోయి అందుకింతలా వాచిపోయింది నా కాలు. అండ్ ఈవెన్ ఇన్ సీసింగ్ ది బాయిల్ వోంట్ బి ఎనఫ్. పోనీ దీన్ని ఏమన్నాను, ఒక నాటు పెట్టి పిండేద్దామన్నా, ఆహా అది సరిపోదు. టెల్ us దెన్ వాట్ టు డూ? శిష్యులు అన్నారు, మరి ఏం చేయాలో చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. ఇఫ్ వన్ ఆఫ్ యూ వర్ టు సక్ అవుట్ ద పస్ దెన్ ఇట్ వుడ్ బి ఓవర్ అండ్ ఐ వుడ్ బి రిలీవ్డ్ ఆఫ్ ది మెలడీ. మీలో ఎవరైనా ఈ పుండు దగ్గర కట్టు విప్పి గట్టిగా నోరు పెట్టి ఆ పెదాలతో పీల్చేస్తే ఆ చీమంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ విషయం అంతా నా కాలు నుంచి బయటకు పోతుంది. బట్ ద వన్ హూ సక్స్ అవుట్ ద పస్ విల్ బి పాయిజన్డ్. కానీ ఎవడైతే ఆ చీముని పీల్చేసాడో వాడు మొత్తం శరీరం అంతా విషం నిండిపోతుంది. ద డిసైపుల్స్ ఆన్ హీరింగ్ దిస్ ఆర్ సైలెంట్. నిర్ఘాంతపోయారు, అందరూ నిశ్శబ్దం అయిపోయారు ఈ మాట వినగానే. ఇమ్మీడియట్లీ కళ్యాణ్ బిగిన్స్ టు సక్ అవుట్ ద బాయిల్. కానీ వీళ్ళంతా నిర్ఘాంతపోయేలోగా కళ్యాణ్ అప్పుడే కిందకు వంగిపోవడము, ఆయన కాలు దగ్గర కూర్చోవడము, ఆ నోరు పెట్టేసి పీల్చడం మొదలు పెట్టేశాడు. But what he finds to his amazement is not pus, but the sweet juice of a fresh mango. అతను పీలుస్తూ ఉంటే విషం రావటం లేదు, తాజా మామిడి పండు రసం మంచి ముగ్గి తీయగా మధురంగా ఉంది. దిస్ రియల్లీ హ్యాపెండ్. ఎరి చెప్తున్నాడు, ఇది నిజంగా జరిగిన కథ సుమా, ఊరికనే కాక్ అండ్ బుల్ స్టోరీ అంటాం కదా, కట్టుకథలు కావివి, ఇది జరిగిన విషయం. రామ్దాస్ వాజ్ వన్ ఆఫ్ శివాజీస్ మాస్టర్స్. శివాజీ గురువుల్లో రామదాస్ ఒకడు. ద స్టోరీ ఈజ్ ఇన్ ద డిస్కోర్సెస్. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, బాబా యొక్క డిస్కోర్సెస్ అనే గ్రంథంలో యథాతథంగా అది పొందుపరచడం జరిగింది. యు సీ, ద మాస్టర్ వాంటెడ్ టు ప్రూవ్ కళ్యాణ్స్ లవ్ అండ్ డివోషన్ టు ది అదర్స్. సద్గురు రామదాస్ తన శిష్యులందరికీ తన అభిమానపాత్రుడైన కళ్యాణి యొక్క ఆ ప్రేమ, ఆరాధన, అంకిత భావం, విధేయత, దానిని రుజువుపరచాలి అనుకున్నాడు. హిజ్ ఒబీడియన్స్ వెంట్ బియాండ్ థింకింగ్ ఆఫ్ ఎనీ అవుట్కమ్. ఇట్ వాజ్ వితౌట్ హెజిటేషన్. తనకేమైపోతుంది, పర్యవసానం ఎంత ప్రమాదకరమైంది, ఇవేవి అతని ఆలోచనలోనే లేవు. అది విధేయత. There is another beautiful incident that Baba told us concerning absolute obedience of the disciple. అలాగే మరొక ఉదాహరణ కూడా, ఈ పరిపూర్ణమైన విధేయత అంటే ఏంటో బాబా చెప్పిన సందర్భం కూడా ఉంది. హ్యావ్ యూ హెర్డ్ ఆఫ్ ద నేమ్ కబీర్? మీరు అంటే అందులో పాశ్చాత్యులు కూడా ఉన్నారనమాట. కబీర్ అని పేరు విన్నారు కదా. హీ వాజ్ అనదర్ గ్రేట్ పర్ఫెక్ట్ మాస్టర్ ఫ్రమ్ బెనారస్ ఇన్ నార్థన్ ఇండియా.
ఉత్తర భారతంలో వారణాసి, బెనారస్ ఉంది కదా, ఆ ప్రాంతానికి చెందిన సద్గురువు ఇతను. హిస్ కప్లెట్స్ ఆర్ వెరీ ఫేమస్ టు దిస్ డే. ఈ రోజుకి కూడా ఆయన పద్యాలు భారతదేశం అంతా ప్రాచుర్యం చెందాయి. డిస్క్రైబింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ లవ్ ఫర్ ద మాస్టర్. ఆయన రచనల్లో గురువు పట్ల చూపించవలసిన విధేయత, ప్రేమ ఎంత ముఖ్యమైనవో అద్భుతంగా చెప్పాడు. హిస్ పొయిట్రీ ఈజ్ రిప్లీట్ విత్ డీప్ మీనింగ్. అతని ఆ పద్యాల్లో గాఢము, లోతు అయినటువంటి అర్థం ఉంటుంది. సో న్యాచురల్లీ హీ హ్యాడ్ హిస్ ఫాలోవర్స్. ఆయనకు కూడా అనేక మంది అనుచరులు ఉండేవారు. హీ వాజ్ ఎ వీవర్ బై ప్రొఫెషన్. ఆయన బట్టలు నేర్చుకునేటువంటి నేతగాడు వృత్తిరీత్యా. అండ్ వుడ్ సిట్ బిఫోర్ హిస్ హ్యాండ్లూమ్ అండ్ షటిల్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ యాజ్ హీ గేవ్ అవుట్ దీస్ కప్లెట్స్. అతను ఈ పద్యాలన్నీ కూర్చుని పుస్తకం పట్టుకుని రాయలేదు. ఆ మగ్గంతో నేస్తూ చేతిలో ఒక కండె ఉంటుంది, ఇలా పైకి కిందికి ఆ దారం ఆడిస్తూ, అది ఆడిస్తూ తన నోటిలోంచి జాలువారేటువంటి ఆణిముత్యాల్లాంటి పదాలు వస్తూ ఉంటే శిష్యులు పక్కన కూర్చొని వ్రాస్తూ ఉండేవారు. అలాగొచ్చినవే ఈ రచనలన్నీ కూడా. పీపుల్ వుడ్ కమ్ టు హిజ్ హౌస్ జస్ట్ టు హియర్ హిమ్ సింగ్ అవుట్ దీస్ వర్డ్స్ ఆఫ్ ట్రూత్ యాజ్ హీ వర్క్డ్ హిజ్ లూమ్. ఆయన మగ్గం మీద పని చేసుకుంటూ పోతే ఈ ఆణిముత్యాలు వినడం కోసము తండోపతండాలుగా జనం వచ్చి అతని చుట్టూ కూర్చుని ఉండేవారు. సమ్ టైమ్స్ టు హీ వుడ్ క్రాక్ జోక్స్. సో దేర్ వాజ్ ఎ వెరీ లైట్ అట్మాస్ఫియర్. ఒక్కొక్కసారి హాస్యం మిళితం చేసి చెప్పేవాడు. ఆనందం తాండవిస్తూ ఉండేది అతని చుట్టూ. అండ్ హీ టు లైక్ రామదాస్ హ్యాడ్ ఎ ఫేవరెట్ డిసైపుల్ కాల్డ్ కళ్యాణ్. అతనికి కూడా రామదాస్ శిష్యుడు కళ్యాణ్ పేరు మీదే ఇతనికి కళ్యాణ్ అనేటువంటి ఒక శిష్యుడు ఉండేవాడు. బట్ దిస్ కళ్యాణ్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ కమల్. ఇతనికి కమల్ అనే మారు పేరు కూడా ఉండేది. సో ఫర్ దిస్ స్టోరీ లెట్ us కాల్ హిమ్ కమల్. సో వీ వోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ రామదాస్ ఎస్ కళ్యాణ్. అంచేది ఇతన్ని కళ్యాణ్ అనొద్దు, మనం కమలే అందాం. ఎందుకని మనం ముందు కథలో కళ్యాణ్ అన్నాం కాబట్టి ఇప్పుడు కమల్ అందాం. సో నవ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ వన్ డే the midday sun was so fierce it was causing Kabir to perspire copiously, and every now and then he would have to wipe his brow. ఒకనాడు మండు వేసవి, మధ్యాహ్నం 11:30-12 అయింది. ఈ ఎండ మండిపోతూ ఉంది. పాపం ఈ మగ్గ మీద పనిచేస్తున్న కబీర్ తరచూ తన నుదురుని తుడుచుకుంటూ ఉన్నాడు. చెమటలు కారిపోతున్నాయి తల్లోంచి. హీ సీమ్ టు బి స్ట్రగ్లింగ్ టు వర్క్ హిజ్ లూమ్. అది ఆ మగ్గం మీద నెయ్యడం చాలా కష్టంగా ఉంది. అంత వేడి చెమట ఉంది అతని పాపం. ద రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ ఫాలోవర్స్ వెయిటింగ్ టు హియర్ ఎనీ పర్ల్స్ ఆఫ్ విజ్డమ్ దట్ మైట్ ఫాల్ ఫ్రమ్ హిజ్ లిప్స్. అతని పెదాల్లో నుంచి జాలువారే ఆణిముత్యాల కోసం జనం అంతా కిటకిటలాడుతూ ఉన్నారు అతని చుట్టూ. అండ్ అమాంగ్ దెమ్ వాజ్ దిస్ కమల్ హూ లివ్డ్ విత్ కబీర్. కబీర్తో పాటు వ్యక్తిగత సేవకుడిగా జీవించి ఈ కమల్ కూడా కబీర్ పక్కనే ఉన్నాడు. He was the youngest member of the household and much loved because he wanted only to serve Kabir. So naturally, he gained the favor of the master by his obedience. ఇక ఇతనితో సరిసమానంగా విధేయత చూపేవాడు ఎవడూ లేడు. అంచేత చిన్నవాడైనప్పటికీ కబీర్కి అభిమాన పాత్రుడు అయిపోయాడు అతను చూపించే విధేయత కారణంగా. కబీర్స్ ఓల్డ్ ఫాలోవర్స్ డిడ్ నాట్ లైక్ దిస్. కబీర్కు ఉన్న పాత అనుచరులకు ఇది నచ్చలేదు. బట్ ఒబీడియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ విధేయత అతి ప్రధానమైనది. ఇట్ ఇంప్లైజ్ హ్యూమిలిటీ అండ్ ఇఫేస్మెంట్. అంటే విధేయత అంటే ఇక్కడ ఏరి చెప్తున్నాడు, అణకువ, అణిగి మణిగి ఉండడం. ఇఫేస్మెంట్ అంటే తనను తాను చెరిపేసుకోవడం. నేను ఫలానా, నేను మామూలుని కాదు, నేను నా అంత గొప్పగా ఎవడో మాట్లాడలేడు, నా అంత గొప్పగా ఎవడో పాడలేడు, నేను మామూలుని కాదు. ఇవన్నీ పూర్తిగా ఒక రబ్బరు పట్టుకొని చెరిపేయడం. ఇఫేస్మెంట్ అంటే తుడిచిపెట్టేయడం. అది విధేయత అంటే. అండ్ బీయింగ్ హంబల్, ఎప్పుడు కూడా ఒదిగి ఉండడము. సడన్లీ కబీర్ సెడ్, అకస్మాత్తుగా కబీర్ ఇలా అన్నాడు, ఇట్ ఈస్ సో డార్క్ హియర్ ఐ కాంట్ సీ. ఏంటి ఇంత చీకటిగా ఉంది, నాకు అసలు ఏ వస్తువు కనిపించటం లేదు అన్నాడు. ఇది మండు వేసములో ఉదయం 11:30-12 టైంలో. వెర్ ఈజ్ కమల్? ఎక్కడున్నాడు కమల్ గడు? హీ ఇమీడియట్లీ గాట్ అప్ అండ్ రిప్లైడ్, ఎస్ మై లార్డ్. వెంటనే కమల్ ఆ జనం మధ్య నుంచి లేచి, ఇక్కడే ఉన్నాను స్వామి నేను అన్నాడు. కాంట్ యు సీ హౌ డార్క్ ఇట్ ఈస్ హియర్? నీకేం తెలియట్లేదా ఎంత చీకటి పడిపోయింది ఇక్కడంతా?
డూ యూ నీడ్ టు బి టోల్డ్ టు గెట్ ఏ లాంతర్? అంటే లాంతర్ చెప్తే గాని తేవా నువ్వు? నీకు చెప్పాలా నేను లాంతర్ పడిపోయింది, చీకటయిపోయింది కదా అని? వాట్ ఎ డమ్ పర్సన్ ఐ హ్యావ్ అరౌండ్ మీ. ఎంత మొద్దులున్నారా నాకు శిష్యులుగా మీరంతా అన్నాడు. హీ రషెస్ టు గెట్ ఏ ల్యాంతర్. అతను పాపం కంగారు పడి లాంతర్ కోసం పరిగెత్తాడు. బట్ ఇన్ ది ప్రాసెస్ హిట్ స్టార్ట్స్ టు స్టంబుల్ ఓవర్ ది పీపుల్ సీటెడ్ అరౌండ్ హిమ్. అంటే అతనికి చీకటైపోయింది. ఎందుకని గురువు నోటి నుంచి ఇదంతా చీకటనే మాట రాగానే అతని చుట్టూ ఉన్న జనాన్ని తొక్కుకుంటూ వెళ్తున్నాడు. అంటే కళ్ళు కనిపించడం మానేసాయి అన్నమాట. His surrender was so complete that he had become one with the thoughts and feelings and expressions of the master. గురువు ఏ భావం అయితే చెప్పాడో కళ్ళు పనిచేయడం మానేసి ఇతనికి చీకటి అంటే ఇతనికి చీకటి అయిపోయింది అంతే. డూ యూ ఫాలో? ఇరిచ్ అంటున్నాడు. మీకు అర్థం అవుతుంది కదా విధేయత అంటే ఏంటో. ద మాస్టర్ సెడ్ ఇట్ వాస్ డార్క్, ద రూమ్ బికేమ్ డార్క్ ఫర్ హిమ్. గురువు నోటి నుంచి ఇదంతా చీకటి అనగానే అతని ఇంద్రియాలు కూడా పనిచేయడం మానేసి, కళ్ళు చూడడం మానేసి చీకటి అయిపోయింది. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహేర్ బాబాకి జై. జై బాబా అండి. చక్కటి విషయాలను తెలియజేస్తున్నందుకు జై బాబా.